మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిలో వాస్తవం ఉందా? సార్, ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకి ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్, క్లారిటీగా ఉంది, కంటిన్యూ చేయొచ్చు మీరు. సార్, ఇవాళ వివరాల్లోకి వెళ్తే 2 రాష్ట్రాల్లో ఇంతకు ముందు పాలించిన నాయకులకి అరెస్టుల భయం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తానండి. ఎందుకంటే వైసీపీ పాలన ఎలాగుందంటే నువ్వెంత అనేటట్టుగా ఉంటే బీఆర్ఎస్ పాలన నీయంత అనేట్టుగా పాలన చేశారు. అది ఏ విధంగా అంటే, మీరు ఇంతకు ముందు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వాళ్ళకి చూస్తున్న కేసులు కానీ వాళ్ళ మీద పడుతున్న నాయకుల మీద పడుతున్న కేసుల పరంపర చూస్తే లిక్కర్ ఢిల్లీ లెవెల్లో లిక్కర్ సేవలో అరెస్ట్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే, ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మధ్యాన్ని లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు. వాళ్లే సొంత తయారీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ 2 పార్టీలు కలిసి ఉన్నా కానీ వాళ్లే సొంత తయారీ చేస్తున్నారని చెప్పుకొని అదే ఆంధ్ర మంత్రిని అవహేళన చేసి తెలంగాణలో మద్య అమ్మకాలు ఉమ్మెత్తని పెంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అట్లాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఈ మధ్య ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 600 మంది ఫోన్ కాల్స్ ఒక్కసారిగా బయటపడుతున్నాయి. దానికి బీఆర్ఎస్ నాయకుడు కీలకమైన వ్యక్తి కారణం అని చెప్పేసి అన్నారు. మరి దానికి సహాయ సహకారాలు అందించింది వైసీపీ సంబంధించిన నాయకులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అట్లాగే ఇట్లాగా చూసుకుంటా ఉండంటే 2 చదువు అన్నట్టుగా ఉందండి పరిస్థితి. వైసీపీ కానీ బీఆర్ఎస్ కానీ 2 ఒకటే రకంగా ఉంది. ఎందుకంటే చెప్తున్నాను, వైసీపీ ఏమో ఇవాళ రోజున అసెంబ్లీకి రాదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు ఫామ్ అవుట్ బయటకు రాదు. ఇస్తాను రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు ఇస్తాను. నేను మాట్లాడండి. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. వైసీపీ అసెంబ్లీకి రాదు. వైసీపీ ఏమో అసెంబ్లీకి రాదు. కేసీఆర్ గారు ఏమో ఫామ్ అవుట్ దాటి బయటకు రాదు. ప్రతిపక్ష హోదా ఉండి కూడా ఆయనకి రాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ 11 సీట్లు వచ్చినాయి, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదనుకోండి, దాని విషయం పక్కన పెట్టుకోండి. కానీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఇవాళ రోజున ఒక బంగారు తెలంగాణ ఏర్పాటు చేసిన కేసీఆర్ లాంటి వ్యక్తి ఇవాళ రోజున ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. దీనికి గల కారణాలు ఏంటంటే, ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం అంటారు, లేదంటే వాళ్ళ ప్రభుత్వం చేసిన అరాచకాలు అంటారు, లేదంటే వాళ్ళు చేసిన అక్రమాల గురించి కొన్ని పేజీలు మెమరాండం రెడీ చేసి మొన్న ఎన్నికల టైంలో ఆయన ప్రచురించి చేసి చూపించాడు. ఆ భయంతో వాళ్ళ రోజున బీఆర్ఎస్ వాళ్ళకి భయం కొట్టిందని అయితే చెప్తా ఉండే. ఇక్కడ అట్లాగని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ మంచి చేయట్లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమీ మంచి చేయట్లేదండి. ఇక్కడ వాళ్ళు హైడ్రాల్ అని చెప్పి ప్రకృతి విపత్తు సృష్టించి జైరాబాద్ లాంటి దామపురు అడవులు నరికేయడం కానీ, మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవులు నరికేయడం కానీ వాళ్ళు విపత్తు సృష్టించారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నా కానీ సార్, ప్రజల్ని పట్టించుకునే నాదుడు లేడు సార్ ఇక్కడ. ఫస్ట్ పార్ట్ ఇక్కడ నేను అందుకనే అంటున్నా, అప్పుడు పాలించిన వైసీపీ కానీ ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ కానీ 2 దొంగ వైఖరి అయితే ప్రదర్శించట్లేదు. 2 ఒకటే తీరులో వెళ్తానే, ఒకటే పడా మీద ప్రయాణిస్తున్నాయి. 2 పార్టీలు వేరు వేరు అనుకోవచ్చు కానీ 2 పార్టీలకు సంబంధించిన ఆలోచనలు మాత్రం ఒకటేనండి. ఆ ఆలోచనలు తగ్గట్టుగా ఇవాళ రోజున లిక్కర్ కేసులో అరెస్టు పరంపర చూస్తూ ఉండంటే రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇటువంటి అరెస్టులు జరుగుతాయని చెప్పేసి ఉద్దేశం జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాళ్ళ కాళేశ్వరం విషయంలో వాళ్ళ విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి, వాళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళు కేసీఆర్ గారు చెప్పారు. బట్ ఇక్కడ వైసీపీ పాలించినప్పుడు డయాఫ్రమ్ వాలంటీ తెలియదు కూడా కొంతమంది నాయకులు ఇవాళ రోజున నీటిపారుదల శాఖగా చేసే పంచకుక్కలు మెక్కినట్టు మెక్కారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ప్రెస్ మీట్ మాట్లాడారు, మీరు విన్నారా?
ఎవరైతే మీరు కక్ష కట్టి మీరు ఏ రకంగా వీళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నారో వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయాలని మీరు అన్నీ మా రాసే అన్నీ కూడా ఒక యాప్లో పొందుపరచండి, మళ్ళీ మేము రాగానే అదేంటో చూద్దామని ఈరోజు కూడా మాట్లాడారు. మీరు చూసారా, అది విన్నారా? లక్ష్మీనాథ్ గారు ఒక మాట చెప్తాను సార్, ఏదైనా చెబితే వెంటనే ఆచరణలో పెట్టాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. కూటమి ప్రభుత్వము ఎటువంటి పథకాలు ఇస్తుంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుందనే విషయం మీద కూటమి ప్రభుత్వం అక్రమాలను నేను బయటపెడతానని ఒక సింగయ్య అనే వ్యక్తిని కారు కింద వేసి చక్రాల కింద వేసి తొక్కినప్పుడు పోలీస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి కారు స్వాధీనం చేసుకుంటున్న రోజు విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఒక క్యూఆర్ కోడ్ చూపించి ఈ క్యూఆర్ కోడ్ ప్రకారంగా ప్రతి ఇంటికి మా వైసీపీ కార్యకర్తలు వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద ఉన్న అరాచకాలు నేను బయట పెడతా అన్నారు. కానీ ఇవాళ వరకు ఏమైంది సార్? ఇవాళ వరకు ఏం జరిగింది సార్? రైతుల పక్షాన పోరాడతాను అన్నారు. ఇవాళ రోజున సత్తెనపల్లి వెళ్ళి వాళ్ళ నాయకుడు సంవత్సరం క్రితం చచ్చిపోతే ఆ నాయకుడికి విగ్రహం ఆవిష్కరణ చేసి వచ్చాడు. ఒక్కొక్క రైతులను పొదిలెళ్ళి చూసొస్తే అక్కడ రాళ్ళపడి జరిగింది పోలీసుల మీద. సంఘ విద్రోహం వెనకాల పెట్టుకొని జరుగుతున్న వైఎస్ఆర్సీపీలో నాయకుల గురించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మీరు నేను మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది నేను చెప్తున్నాను సార్. రైట్, మళ్ళీ వస్తా. ఎస్, ఇక్కడ ఒక మాట చెప్పండి సార్. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సార్, పార్టీ విధి విధానాల ప్రకారంగా నడుచుకుంటే వేరు సార్, ప్రజల పక్షాన ఉంటే ఒక విధానం వేరు సార్. కానీ రెండు పార్టీలు అయినా కానీ ఒకటే తీరుగా వెళ్తే మాత్రం ఇది ప్రజలు గ్రహిస్తున్నారనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ. రైట్ లక్ష్మీకాంత్ గారు.